Hi, this is Akshita. I am teaching chapter 9 some natural phenomena. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో మనం లైటనింగ్స్ గురించి తెలుసుకుంటున్నాం. లైటనింగ్స్ గురించి బాగా తెలుసుకోవాలంటే మనకు ఎలక్ట్రిక్ ఛార్జెస్ గురించి క్లియర్గా క్లారిఫై అవ్వాలి. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్లో 2 టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ అంటే లైక్ ఛార్జెస్ వచ్చేసి రెపెల్ అవుతాయి అండ్ నెక్స్ట్ అన్లైక్ ఛార్జెస్ వచ్చేసి అట్రాక్ట్ అవుతాయని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ 3 టు ఫైండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఛార్జ్ అన్ ఏ బాడీ. అంటే బాడీ మీద ఉన్నటువంటి ఛార్జ్ ప్రెసెన్స్ని మనం తెలుసుకుందాం. మేక్ ఏ స్మాల్ బాల్ ఆఫ్ థర్మోకోల్ యొక్క చిన్న బాల్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాని నుంచి అంటే థర్మోకోల్ నుంచి మనం ఒక బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కలెక్ట్ థిన్ సిల్వర్ ఫాయిల్ యూజ్డ్ టు డెకరేట్ స్వీట్స్. అంటే మనం స్వీట్స్ని డెకరేట్ చేస్తాం కదా, సిల్వర్ ఫాయిల్ దాన్ని తీసుకోవాలి. ర్యాప్ దిస్ థిన్ సిల్వర్ ఫాయిల్ టు కవర్ ద థర్మోకోల్ బాల్. అంటే థర్మోకోల్ బాల్ తీసుకున్నాం కదా, దాన్ని మనం చేసినటువంటి బాల్ని కవర్ చేయాలి ఆ సిల్వర్ ఫాయిల్తో. అండ్ సస్పెండ్ ఇట్ ఫ్రమ్ ఏ స్టాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ థ్రెడ్. ఒక తాడుకి కట్టేసి స్టాండ్కి కట్టాలని, అంటే తాడు సహాయంతో స్టాండ్కి కట్టాలి ఆ బాల్ని. ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూస్తున్నాం. ఇలా ఈ స్టాండ్కు హెల్ప్ తీసుకొని ఒక థ్రెడ్తో మనం థర్మోకోల్తో చేసినటువంటి ఒక బాల్ని హ్యాంగ్ చేయాలి. బ్రింగ్ ఏ గ్లాస్ రాడ్ విచ్ ఈజ్ రబ్బుడ్ విత్ ఏ సిల్క్ క్లాత్ నియర్ ద సస్పెండెడ్ బాల్. థర్మోకోల్ని మనం ఒక థ్రెడ్ సహాయంతో స్టాండ్కి కట్టేసి ఉంటాం కదా, దాని దగ్గరకు సిల్క్ క్లాత్తో రబ్ చేసినటువంటి గ్లాస్ రాడ్ని తీసుకొని వెళ్ళాలి. వాట్ హ్యాపెన్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అట్రాక్ట్ జరుగుతుందా లేదా రెపెల్ జరుగుతుందో చూద్దాం. డస్ ఇట్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద గ్లాస్ రాడ్ ఆర్ మూవ్ అవే ఫ్రమ్ ఇట్. అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు అది అట్రాక్ట్ అయిందా లేదా దాని నుంచి రెపెల్ అయిపోయిందా చూద్దాం. నౌ టచ్ ద సిల్వర్ ఫాయిల్ అండ్ ద థర్మోకోల్ బాల్ విత్ చార్జ్డ్ గ్లాస్ రాడ్. అంటే థర్మోకోల్ మీద ఉన్నటువంటి సిల్వర్ ఫాయిల్ని మనం గ్లాస్ రాడ్తో టచ్ చేయాలి. రిమూవ్ ద గ్లాస్ రాడ్ ఫ్రమ్ ద బాల్ అండ్ అగైన్ రబ్ ఇట్ విత్ సిల్క్ క్లాత్ అండ్ బ్రింగ్ ఇట్ క్లోజ్ టు ద సస్పెండెడ్ బాల్. అండ్ నెక్స్ట్ గ్లాస్ రాడ్ ఇప్పుడు మనం టచ్ చేసి పెట్టాం కదా, అండ్ నెక్స్ట్ ఆ గ్లాస్ రాడ్ని బాల్ నుంచి తీసేసి మళ్ళీ సిల్క్ క్లాత్తో రబ్ చేసి ఆ బాల్కు సస్పెండ్ చేసినటువంటి బాల్కు దగ్గరగా పెట్టాలి. వాట్ డూ యూ అబ్జర్వ్ అంటే ఏం జరుగుతుంది అప్పుడు అట్రాక్ట్ జరుగుతుంది. అది నిజమా కాదా అంటే రైట్ రాంగ్ అట్రాక్ట్ జరగడం చూద్దాం. డస్ ఇట్ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద గ్లాస్ ఆర్ మూవ్ అవే ఫ్రమ్ హిట్. అంటే అక్కడ అట్రాక్ట్ జరిగిందా లేదా రిపెల్ అయ్యిందా. యూ మే నోటీస్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ దట్ ద థర్మోకోల్ బాల్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద గ్లాస్ రాడ్ అండ్ ఇన్ సెకండ్ ఇన్స్టాంట్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద గ్లాస్ రాడ్. అంటే మనం ఫస్ట్ ఏం చేసి పెట్టాం, ఫస్ట్ చేసినటువంటి యాక్టివిటీలో మనం ఒక బాల్ దగ్గరకు రబ్ చేసినటువంటి సిల్క్ క్లాత్తో రబ్ చేసినటువంటి గ్లాస్ రాడ్ని పెట్టాం బాల్ దగ్గరకు. అప్పుడేమైంది అంటే అట్రాక్ట్ అయింది. అలాగే ఆ సిల్వర్ ఫాయిల్ ఉంది కదా, సిల్వర్ ఫాయిల్తో మనం ఒక గ్లాస్ రాడ్తో టచ్ చేస్తూ ఉన్నాం ఆ బాల్ మీద ఉన్నటువంటి సిల్వర్ ఫాయిల్ని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రెపెల్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వాట్ కుడ్ బీ ద రీజన్ ఫర్ దిస్ చేంజ్ ఇన్ మూమెంట్ ఆఫ్ ద బాల్. అంటే ఈ బాల్ యొక్క మూమెంట్లో చేంజ్ రావడానికి ఏం కారణాలు అయి ఉండొచ్చు చూద్దాం. ఇఫ్ ఏ చార్జ్డ్ బాడీ ఈజ్ బ్రాట్ నియర్ యాన్ అన్చార్జ్డ్ బాడీ ఇట్ ఇండ్యూసెస్ యాన్ ఆపోజిట్ చార్జ్ ఆన్ ఇట్ అండ్ ఇట్ గెట్స్ అట్రాక్టెడ్ బై ద బాడీ. అంటే మనం ఒక చార్జ్ బాడీని అన్చార్జ్ చేసినటువంటి బాడీ దగ్గరకు తీసినట్టు పెట్టినట్టయితే అప్పుడు దానికి చార్జ్ ఏం అక్కరవుతుందంటే ఆపోజిట్ చార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఆపోజిట్ చార్జ్ ఇండ్యూస్ అవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, అట్రాక్ట్ జరుగుతుంది. వినో ఆపోజిట్ బాడీస్ ఉంటే అట్రాక్ట్ జరుగుతాయని తెలుసు. ఇన్ ద అబోవ్ ఎక్స్పెరిమెంట్ వెన్ ఏ చార్జ్ బాడీ గ్లాస్ రాడ్ రబ్డ్ విత్ సిల్క్ క్లాత్ ఈస్ బ్రాట్ నియర్ యాన్ అన్చార్జ్డ్ బాడీ like thermocol, it induces an opposite charge in it and hence it get attracted by the glass rod. అలాగే మనం చూసినటువంటి పైన ఎక్స్పెరిమెంట్లో చార్జ్ చేసినటువంటి బాడీ అదే గ్లాస్ రాడ్ని మనం సిల్క్ క్లాత్తో రబ్ చేసాం. సో దానికి ఛార్జ్ ఇచ్చినట్టే కదా. సో ఛార్జ్ ఇచ్చినటువంటి గ్లాస్ రాడ్ అనేది మనం ఎప్పుడైతే
థర్మోకోల్కి తీసుకొని పెడుతున్నామో అంటే అప్పుడు మనం థర్మోకోల్ని మనం చార్జ్ చేయలేదు, ఓన్లీ గ్లాస్ రాడ్ని మాత్రమే రబ్ చేసాం. థర్మోకోల్ని రబ్ చేయకుండా అంటే రబ్ చేయలేదు అంటే దానికి అన్చార్జ్డ్ బాడీ. సో అక్కడ ఏమవుతుందంటే ఆపోజిట్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది. ఆపోజిట్ ఛార్జ్ ఇండ్యూస్ అవ్వడం వల్ల ఆ గ్లాస్ రాడ్కు అట్రాక్ట్ అవుతుంది అన్నమాట థర్మోకోల్. In second case above experiment, we have charged the thermocol ball by touching it with a charged glass rod. మనం థర్మోకోల్ని టచ్ చేస్తూ ఉన్నాం గ్లాస్ రాడ్తో, అంటే అక్కడ మనం చార్జ్ ఇచ్చినట్టు. హెన్స్ when we brought the glass rod near the ball, as both of them have similar charge, the ball gets repelled by the glass rod. అంటే ఇక్కడ మనం బాల్ దగ్గరకు గ్లాస్ రాడ్ని తీసుకొని వస్తున్నాం, అవి రెండింటికి సిమిలర్ ఛార్జ్ ఉంది. సిమిలర్ ఛార్జ్ ఉండడం వల్ల గ్లాస్ రాడ్ నుంచి రెపెల్ జరుగుతుందన్నమాట ఆ బాల్. ఫ్రమ్ ద అబోవ్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ష్యూర్ టెస్ట్ టు నో ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ ఛార్జ్ అనే బాడీ. అంటే బాడీ మీద ఉన్నటువంటి ఛార్జ్ ప్రెజెన్స్, అంటే దాని యొక్క ప్రెజెన్స్ తెలుసుకోవాలంటే మనం చేసినటువంటి అబోవ్ అట్రాక్షన్ మాత్రమే అని చెప్పలేము. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ 4, డెమాన్స్ట్రేటింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్. సో ఛార్జ్ యొక్క ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. యాక్టివిటీ చేద్దాం. టేక్ యాన్ ఎంటీ జామ్ బాటిల్. ఒక ఖాళీగా ఉన్నటువంటి జామ్ బాటిల్ని తీసుకొని టేక్ ఏ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ స్లైట్లీ బిగ్గర్ ఇన్ సైజ్ దాన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. మనం తీసుకున్నటువంటి జామ్ బాటిల్ దాని యొక్క మౌత్ ఉంటుంది కదా, దానికంటే కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి కార్డ్బోర్డ్ సైజ్ తీసుకొని పీస్ తీసుకోవాలి. పర్స్ ఏ హోల్ ఇన్ ఇట్ సో దట్ ఏ మెటల్ పేపర్ క్లిప్ కుడ్ బి ఇన్సర్టెడ్. అలాగే ఒక హోల్ పెట్టాలి. సో అప్పుడు మెటల్ పేపర్ అనేది దాని లోపల మెటల్ పేపర్ క్లిప్ ఉంటుంది కదా, దాని లోపల ఇన్సర్ట్ అవుతుంది. ఓపెన్ అవుట్ పేపర్ క్లిప్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ ఫిగర్లో చూపించినటువంటి విధంగా ఆ పేపర్ క్లిప్ని ఓపెన్ చేయాలి. కట్ 2 strips of aluminum foil about 4 centimeters into 1 centimeter each and hang them on the paper clip. అలాగే అల్యూమినియం యొక్క స్ట్రిప్స్ని 2గా కట్ చేసి అల్యూమినియం ఫాయిల్ని 2 స్ట్రిప్స్ కట్ చేసి అది కూడా ఎంత 4 centimeters into 1 centimeters ఒక్కొక్కటి. అలాగే ఆ పేపర్ క్లిప్కు హ్యాంగ్ చేయాలి. ఇన్సర్ట్ ద పేపర్ క్లిప్ హ్యావింగ్ ద స్ట్రిప్స్ ఆఫ్ అల్యూమినియం ఫాయిల్ ఇన్ టు ద కార్డ్బోర్డ్ లిడ్ సో దట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఇట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే ఇప్పుడు పేపర్ క్లిప్కి అయితే స్ట్రిప్స్ ఉన్నాయి కదా, అల్యూమినియం ఫాయిల్ యొక్క స్ట్రిప్స్ కార్డ్బోర్డ్ లిడ్ ఉంటుంది కదా, దాని లోపలకు ఇన్సర్ట్ చేయాలి. అది కూడా ఎలా పర్పెండిక్యులర్గా, అంటే మనకి ఇక్కడ ఫిగర్లో చూపించారు చూడండి. సో ఈ జార్కు ఒక కార్డ్బోర్డ్ పెట్టేసి సో ఒక పేపర్ క్లిప్ని ఇన్సర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పర్పెండిక్యులర్గా ఇన్సర్ట్ చేయమంటున్నారు. చార్జ్ ఏ రీఫిల్ అండ్ మేక్ ఇట్ టచ్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ క్లిప్. సో రీఫిల్ని చార్జ్ చేసి అంటే ఏదైనా రబ్ చేసి సో దాని అంటే ఎండ్ ఆఫ్ ద పేపర్ ఉంటుంది కదా, పేపర్ క్లిప్ యొక్క ఎండ్ని మనం టచ్ చేసే విధంగా పెట్టాలి. అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్. సరే ఇప్పుడు మనం చార్జ్ చేసినటువంటి రీఫిల్ని పేపర్ క్లిప్ ఎండ్ని టచ్ చేస్తున్నాం. సో మనకు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈజ్ దేర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద స్ట్రిప్స్ ఆఫ్ అల్యూమినియం ఫాయిల్. సో ఇప్పుడు మనం చార్జ్ చేసినటువంటి రీఫిల్ పేపర్ క్లిప్కు ఎండ్న అంటే కొనన పెట్టినప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ అంటే ఏం జరుగుతుంది అల్యూమినియం ఫాయిల్కు? డూ దే రిపెల్ ఈచ్ అదర్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో అవి అట్రాక్ట్ అవుతాయా లేదా రిపెల్ అవుతాయా? నౌ బ్రింగ్ అదర్ చార్జ్డ్ బాడీస్ అండ్ మేక్ దెమ్ టచ్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్. సో ఇప్పుడు వేరే చార్జ్డ్ బాడీస్ తీసుకొని సేమ్ పేపర్ క్లిప్ని అంటే ఎండ్ ఆఫ్ ద పేపర్ క్లిప్ని టచ్ చేయాలి. డూ ద ఫాయిల్ స్ట్రిప్స్ బిహేవ్ ఇన్ ద సేమ్ వే ఇన్ ఆల్ కేసెస్. అంటే ఫాయిల్ స్ట్రిప్ అనేది మనం చేసినటువంటి అన్ని కేసెస్లో సేమ్గా ఉందా? కెన్ దిస్ అపారాటస్ బి యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ చార్జ్ ఆన్ ఏ బాడీ ఆర్ నాట్. అంటే మనం ఇప్పుడు యూజ్ చేసాం కదా పేపర్ క్లిప్, కార్డ్బోర్డు, జార్ అండ్ నెక్స్ట్
ఇవి యూజ్ చేసాం కదా, ఇవన్నీ మనం తీసుకున్న అపారాటస్ అనేవి బాడీ మీద ఉన్నటువంటి ప్రెజెన్స్ ఆఫ్ చార్జ్ని డిటెక్ట్ చేయడానికి ఇవి కరెక్ట్ అపారాటసా కాదా అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ చూద్దాం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై ద స్ట్రిప్స్ రెపల్ ఈచ్ అదర్? ఒకవేళ ఆ స్ట్రిప్స్ అనేవి రెపల్ అయితే ఎందుకు రెపల్ జరిగింది, దానికి రీజన్. సో వీటన్నిటి క్వశ్చన్స్కు మనకి ఇక్కడ కింద ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూద్దాం. The strips of aluminum foil receive the same charge from the charged refill through the paper clip. అంటే మనం చార్జ్ చేసినటువంటి రీఫిల్ నుంచి ఆ అల్యూమినియం ఫాయిల్ యొక్క స్ట్రిప్స్ అనేవి సేమ్ ఛార్జ్ని రిసీవ్ చేసుకుంటాయి. అది కూడా ఎక్కడి నుంచి అంటే పేపర్ క్లిప్ నుంచి. ద స్ట్రిప్స్ క్యారింగ్ సిమిలర్ చార్జెస్ రెపల్ ఈచ్ అదర్ అండ్ హెన్స్ దే మూవ్ అపార్ట్. ఎందుకంటే సేమ్ ఛార్జ్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాయి కాబట్టి సేమ్ ఛార్జ్ ఉన్న దగ్గర రిపల్ జరుగుతుంది. దట్స్ వై ద రెపల్ ఈచ్ అదర్ అండ్ దే మూవ్ అపార్ట్, అంటే దూరంగా జరిగిపోతాయి. దిస్ డివైస్ కెన్ బి యూజ్డ్ టు టెస్ట్ వెదర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్యారింగ్ చార్జ్ ఆర్ నాట్. అంటే మనం ఇప్పుడు యూజ్ చేసినటువంటి ఈ డివైస్ అపారాటస్ మొత్తం చార్జ్ క్యారీ చేస్తుందా, అంటే క్యారీ చేసేటువంటిదా కాదా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్యారీ చేస్తుందా లేదా చార్జ్ని, దాన్ని మనం టెస్ట్ చేయడానికి ఈ డివైస్ని యూజ్ చేస్తాం. దిస్ డివైస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోస్కోప్. అర్లియర్ డేస్ గోల్డ్ ఫాయిల్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోస్కోప్. అంటే పూర్వం ఎలక్ట్రోస్కోప్లో గోల్డ్ ఫాయిల్ని యూజ్ చేసేవాళ్ళు. సో డిమాండ్ ఉంది కాబట్టి మనం ప్రెజెన్స్ అంతా పెట్టలేం కాబట్టి అల్యూమినియం ఫాయిల్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం, అల్యూమినియం ఫాయిల్ యొక్క స్ట్రిప్స్ని. ఇన్ అబోవ్ యాక్టివిటీ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఎలక్ట్రికల్ చార్జ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ చార్జ్డ్ ఆబ్జెక్ట్ టు అనదర్ త్రూ ఏ మెటల్ కండక్టర్. సో మనం పైన చేసినటువంటి ఆ యాక్టివిటీలో ఎలక్ట్రిక్ చార్జ్ అనేది చార్జ్డ్ ఆబ్జెక్ట్ నుంచి నెక్స్ట్ యొక్క ఆబ్జెక్ట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అది దేని నుంచి, ఒక మెటల్ కండక్టర్ నుంచి. కండక్టర్ అంటే ఇట్ ఈస్ ఏ గుడ్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. దెన్ టచ్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ క్లిప్ జెంట్లీ విత్ ద హ్యాండ్ అండ్ యూ విల్ ఫైండ్ ఏ చేంజ్ ఇన్ ద ఫాయిల్ స్ట్రిప్స్. దే మూవ్ క్లోజర్ అండ్ కమ్ బ్యాక్ టు దే ఒరిజినల్ స్టేట్. అంటే ఇప్పుడు రిపెల్ అయినాయి మనం చెప్పుకున్నటువంటి యాక్టివిటీ. ఆ అల్యూమినియం ఫాయిల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క స్ట్రిప్స్ అక్కడ రిపెల్ జరిగినప్పుడు ఎప్పుడైతే మనం హ్యాండ్తో దాన్ని టచ్ చేస్తామో ఆ ఫాయిల్స్ అనేవి దూరంగా ఉన్నాయి కదా, సో దూరంగా వెళ్ళేసి వాటి యొక్క ఒరిజినల్ స్టేట్లో ఉండిపోతాయి. అంటే ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ డయాగ్రామ్లో అంటే మనం టచ్ చేస్తే ఈ డివైస్కు మనం హ్యాండ్తో టచ్ చేసినట్టయితే అల్యూమినియం ఫాయిల్లో లేదా ఒక పేపర్ క్లిప్ని టచ్ చేసినట్టయితే అవి అంటే మూవ్ అయిపోయి వాటి యొక్క ఒరిజినల్ స్టేట్లో ఉండిపోతాయి. రిపీట్ ఛార్జింగ్ ఆఫ్ ఫాయిల్ స్ట్రిప్స్ అండ్ టచింగ్ ద పేపర్ క్లిప్. అలాగే ఫాయిల్ స్ట్రిప్స్ని మళ్ళీ ఛార్జ్ చేస్తూ అలాగే ఆ పేపర్ క్లిప్ని టచ్ చేస్తూ ఉండాలి. దీన్ని రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ని. ఎవ్రీ టైమ్ యూ విల్ ఫైండ్ దట్ ద ఫాయిల్ స్ట్రిప్స్ కొలాప్స్ యాజ్ సూన్ యాజ్ యూ టచ్ ద పేపర్ క్లిప్ విత్ హ్యాండ్. అంటే నువ్వు చార్జ్ చేస్తున్నావు, అలాగే చార్జ్ చేసినటువంటి ఫాయిల్ స్ట్రిప్స్ని పేపర్ క్లిప్తో టచ్ చేసినప్పుడు సో ప్రతిసారి నువ్వు హ్యాండ్తో టచ్ చేసిన ప్రతిసారి ఫాయిల్ స్ట్రిప్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి, కొలాడ్ అయిపోతాయి అన్నమాట. సో కొలాప్స్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతాయి. వై డస్ ఇట్ హ్యాపెన్? సో ఇలాగా కొలాప్స్ అవ్వడానికి ఆ ఫాయిల్ స్ట్రిప్స్ అనేవి కొలాప్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? ద రీజన్ ఈజ్ దట్ ద ఫాయిల్ స్ట్రిప్ లూజ్ చార్జ్ టు ద ఎర్త్ త్రూ యువర్ బాడీ. అంటే మనం ఎప్పుడైతే ఆ ఫాయిల్ స్ట్రిప్స్ని విత్ హ్యాండ్తో టచ్ చేస్తున్నామో సో దానికి ఉన్నటువంటి చార్జ్ అనేది అది లాస్ చేసుకుంటుంది అన్నమాట టచ్ చేయడం వల్ల. వి సే దట్ ద ఫాయిల్ స్ట్రిప్స్ ఆర్ డిశ్చార్జ్డ్. అంటే ఫాయిల్ స్ట్రిప్స్కి అప్పుడు ఛార్జ్ ఉన్నట్ట? నో, డిశ్చార్జ్డ్. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ ఏ చార్జ్డ్ ఆబ్జెక్ట్ టు ద ఎర్త్ ఈజ్ కాల్డ్ అర్థింగ్. అర్థింగ్ అంటే ఏమంటున్నాం అంటే చార్జ్ అనేది ఒక చార్జ్ ఆబ్జెక్ట్ నుంచి అర్త్కి వెళ్ళిపోతుంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ చార్జ్ అంటే చార్జ్డ్ బాడీ నుంచి ఏదైనా చార్జ్ వచ్చేసి అర్త్కు ట్రాన్స్ఫర్ అయినట్టయితే ఆ ప్రాసెస్ని అర్థింగ్ అంటాం.
సో మనకు తెలుసు, మనం ఏమైనా కొత్త ఇల్లులు కడుతున్నప్పుడు అర్థింగ్ వేయించారా అని అంటుంటారు. అంటే ఏదైనా చార్జ్డ్ బాడీ అంటే మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అర్త్ టచ్చినట్టయితే సో అక్కడ ఎటువంటి అట్రాక్ట్ జరగదు, సో రెపల్ అయిపోతాయి. కాబట్టి మనం కొత్త ఇళ్లకు బిల్డింగ్స్ సో ప్రజెంట్ అయితే చూస్తూ ఉంటాం, అర్థింగ్ చేయించారా అని అడుగుతూ ఉంటారు. సరే చూద్దాం ఇంకా. Earthing is provided in buildings to protect us from electrical shocks due to any leakage of electrical charge. ఇందాకే చెప్పుకున్నాం, కొత్త బిల్డింగ్స్ కడుతున్నప్పుడు మనం ఎలక్ట్రికల్ షాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేదా ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఎప్పుడైనా డీపీ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైనా పగిలిపోవడమో, లేదా ఎలక్ట్రిక్ పోల్స్ అనేది నుంచి మనకు షాక్స్ తగిలినప్పుడు ఈ అర్థింగ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందుకే న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు, అర్థింగ్ వేయించారా అని అడుగుతూ ఉంటారు. సో దట్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ ఎ చార్జ్డ్ బాడీ టు ద ఎర్త్ ఈజ్ కాల్డ్ అర్థింగ్.